సప్త శనివారాలు చేశారు కదా, మీ కోరిక నెరవేరిందా లేదా? తిరుమల వెళ్తున్నారు కదా, మీ కోరిక నెరవేరిందా లేదా? ముడుపు తీసుకెళ్ళి స్వామివారికి ఇచ్చారు కదా, మీ కోరిక నెరవేరిందా లేదా? ఇలా ఎన్నో క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు ప్రతి వీడియో కింద. నేను సప్త శనివారం వ్రతం చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి తిరుమల వెళ్ళొచ్చే వరకు నా వారాలు పూర్తయిన తర్వాత కూడా ప్రతి వీడియోలో అడుగుతూనే ఉన్నారు, సప్త శనివారం వ్రతం చేశారు కదా, మీ కోరిక నెరవేరిందా? ఒకవేళ నెరవేరితే ఏం కోరుకున్నారు చెప్పండి అని మీ డౌట్స్ అన్నిటికీ నేను ఈరోజు క్లారిఫై చేస్తాను. అలాగే సప్త శనివారం వ్రతం చేయడం మొదలుపెట్టిన వాళ్ళు ముడుపు కట్టుకుంటాం కదా, ఆ ముడుపు ఉండగానే మనం తిరుమల వెళ్ళొచ్చా? కోరిక నెరవేరిన తర్వాత మాత్రమే తిరుమల వెళ్ళాలా? కోరిక తీరకుండా మనం తిరుమల వెళ్ళకూడదా? ఒకవేళ మనకు 8 వారాలు చేస్తున్నప్పుడు 8 వారాలు పూర్తి అవ్వకుండా ముందే మనం తిరుమల వెళ్ళాలంటే వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఇలా ఎన్నో క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు. మీ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఏంటి అని అంటే, నేను నవంబర్లో మా చిన్న పాప అక్షరాభ్యాసం కోసం అని చెప్పేసి మేము నవంబర్లో తిరుమల వెళ్ళాం. అప్పుడు వెళ్ళినప్పుడు నేను స్వామివారిని ఒక కోరికతో కోరుకున్నాను. ఏంటి అంటే, స్వామి నా పూజా విధానం చూసి నా వీడియోస్ అన్నీ చూసి చాలా వరకు సప్త శనివారం వ్రతం గురించి చెప్పండి అని అడుగుతున్నారు, కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు. మీరు నాకు ధైర్యాన్ని ఇస్తే నేను మీ సప్త శనివారం వ్రతం పూజా విధానం చేసి చూపిస్తాను, నేను కూడా సప్త శనివారం వ్రతం చేసుకుంటాను అని ఆ స్వామివారి దగ్గర ఆశీస్సులు అయితే తెచ్చుకున్నాను. అలా తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత నేను డిసెంబర్లో అనుకుంటా అలాగా నేను సప్త శనివారం వ్రతం అయితే చేయడం మొదలుపెట్టాను. నేను సప్త శనివారం వ్రతం చేయడం మొదలుపెట్టినప్పుడు అసలు నేను ఏ కోరిక కోరుకోలేదు. కేవలం ప్రతి ఒక్కరికి కూడా సప్త శనివారం వ్రతం ఎలా చేసుకోవాలో కంప్లీట్ పూజా విధానం చూపించాలి. అలాగే నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కదా చేసుకోవాలి అని, అలాగే నేను కూడా చేసుకోవచ్చు అనే ఒక ఆశతో, ఒక చిన్న కోరికతో మాత్రమే నేను సప్త శనివారం వ్రతం అయితే చేయడం మొదలుపెట్టాను. కానీ సప్త శనివారం వ్రతం చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి వారం కూడా ఎన్నో అడ్డంకులు వచ్చాయి. కొన్ని అసలు నేను చెప్పలేను వీడియోస్లో. అలాంటి అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా నేను రేపు పూజ చేస్తానా చెయ్యనా అని అనుకున్న సిచ్యువేషన్లో ఆ స్వామి నా వెనుకుండి మరీ నడిపించారు, నువ్వు చేయగలవు అని. అలా నిర్విఘ్నంగా మధ్యలో కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా 8 వారాల పాటు నేను సప్త శనివారం వ్రతం అయితే చేసుకున్నాను. సప్త శనివారాలు అంటున్నారు, మళ్ళీ 8 వారాలు అంటున్నారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సప్త శనివారాలు అంటే 7 వారాలే, వడ్డీ వారం కూడా కలుపుకొని నేను 8 వారాలు అయితే చేసుకున్నాను. నేను సప్త శనివారం వ్రతం చేయడం మొదలుపెట్టినప్పుడు ఏ కోరిక కోరుకోలేదు, కానీ సప్త శనివారం వ్రతం చేయడం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఆ తర్వాత ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆ 8 వారాల్లో నేను జీవితంలో చూడలేని కష్టాలన్నీ కనిపించాయి నాకు. ఆ స్వామి తన పైన నాకు ఎంత భక్తి ఉంది, ఎంత శ్రద్ధ ఉంది అని చెక్ చేద్దాం అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ అసలు భరించలేనని కష్టాలన్నీ వచ్చి పడ్డాయి ఆ 8 వారాల్లోనే. అసలు మీకు చెప్పలేకపోతున్నాను, కానీ ఒక్కొక్క రోజు అయితే నేను అసలు ఎలా గడుస్తుంది, దినదిన గండంగా ఉందే ఈ 8 వారాల్లో, ఇలా ఎందుకు జరుగుతుంది, నన్ను ఇలా ఎందుకు ఏడిపిస్తున్నావు తండ్రి నువ్వు అని ఆ స్వామిని అడిగేయాలన్నంత కోపం వచ్చింది. రోజైతే రేపైతే శనివారం అనగా ఆ స్వామివారి ముందు కూర్చొని బోరుని ఏడ్చేశాను. స్వామి ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు? చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పుట్టాము, కష్టాల్లోనే పెరిగాము, ఇప్పుడు కూడా కష్టాలు పడుతూనే ఉన్నాము, అయినా నువ్వు ఇంకా ఎందుకు ఇంత పరీక్షిస్తున్నావు? మేము సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? నిన్నే నమ్ముకున్నాం కదా, ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావని ఆ స్వామివారి ముందు కూర్చొని ఒక రోజంతా ఏడ్చేశాను. ఇంకా ఆ తర్వాత నేను పడుతున్న కష్టాలన్నిటికీ కూడా ఆ స్వామే నాకు మార్గాన్ని చూపించారు. మనం కోరుకున్న కోరిక న్యాయమైనదే అయితే, ధర్మబద్ధమైనదే అయితే ఆ స్వామి ఖచ్చితంగా నెరవేరుస్తారు. నేను సప్త శనివారం వ్రతం చేస్తున్నప్పుడు నాకు వచ్చిన కష్టాల నుంచి బయటపడే తండ్రి, వీటన్నిటి నుంచి బయటపడే మార్గాన్ని చూపించు, నా ఫ్యామిలీకి నా సపోర్ట్ అవసరం అని నేను స్వామిని కోరుకున్నానంతే. ఆయన నేను ఏ దారిలో వెళ్తే బాగుంటుందో, నాకు ఏది మంచిదో అవన్నీ స్వామి నాకు ఆ దారి చూపించారు. అందరం కూడా కోరికల చిట్టా పెట్టుకొని మాత్రమే స్వామివారిని పూజిస్తూ ఉంటాం, కానీ అలా కాకుండా స్వామి నీ చల్లని చూపు మాపై ఉండేలా చూడయ్యా, ఎలాంటి కష్టం వచ్చినా నువ్వు ఉండి మమ్మల్ని నడిపించు తండ్రి అని కోరుకున్నాం అనుకోండి, ఎంతటి పెద్ద కష్టం వచ్చినా మన జీవితంలో మనకి ఏం కావాలన్నా ఆ స్వామే మనకు అన్నీ ఇచ్చేస్తారు. నేను సప్త శనివారాలు చేస్తున్నాను, తెల్లారేసరికి ఇల్లు కట్టుకోవాలి, బంగారం రావాలి, డబ్బులు వచ్చి పడిపోవాలి, ఇలాంటి కోరికలు మాత్రం పెట్టుకోకండి. మీరు కష్టపడుతూనే మీరు చేస్తున్న వృత్తిలోనే మీకు ఎదుగుదల కావాలన్నా, లేదంటే మీ జీవితంలో మీరు
మీరు ఇంకేదైనా సాధించాలి అనుకున్నా కూడా నాకు ఒక మార్గాన్ని చూపించు తండ్రి అని మాత్రమే కోరుకొని మీరు సప్త శనివారాలు చేయండి. ఆ స్వామి ఖచ్చితంగా మీకంటూ ఒక దారి అయితే చూపిస్తారు. ఆ స్వామి నన్ను పరీక్షించాలనుకున్నారో ఏమో తెలియదు కానీ సప్త శనివారాలు చేస్తున్నప్పుడు ఆ రోజులు నాకు ఎంత కఠినంగా గడిచాయి అని అంటే అసలు నేను దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. కనీసం ఆ స్వామిని మనసారా వేడుకోలేకపోయాను. ఎందుకంటే అంత డిస్టర్బ్డ్గా ఉన్నాను అనమాట. ఇంట్లో పరిస్థితులు కానీ, ఆర్థికంగా కానీ, ఇంకా చాలా విషయాల్లో అసలు ఎక్కడ లేని ఇబ్బందులన్నీ వచ్చి తలపైన పడ్డాయి. అసలు ఊపిరి పీల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాం మేము. అలాంటి సిచ్యువేషన్స్లో నుంచి కూడా స్వామివారు మమ్మల్ని బయటపడేశారు. ఎంతటి కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్వామి అంతా నీ దయ, అంతా నువ్వే చూసుకోవాలి తండ్రి, నువ్వే నా వెనకుండి కనిపించు అని అన్నామంటే చాలు ఆ స్వామి మన వెనకాలే ఉండి మనకు దారి చూపిస్తారు. అయితే సప్త శనివారం వ్రతం చేయడం మొదలు పెట్టినప్పుడు నేనేదో యూట్యూబ్లో సక్సెస్ అయిపోవాలి, లక్షలు లక్షలు సంపాదించాలని మాత్రం అనుకోలేదు. నేను నాకంటూ ఒక దారి చూపించు తండ్రి, ఎలాంటి కష్టం వచ్చినా నువ్వు నా వెనకాల ఉండి నడిపించని మాత్రమే కోరుకున్నాను. ఆ స్వామి అదే చేశారు. మీరు కూడా మీ కోరిక ధర్మబద్ధమైనదే అయితే, మీ కోరికలో నిజాయితీ ఉంటే గనక తప్పకుండా మీ కోరిక కూడా నెరవేరుతుంది. సప్త శనివారాల వ్రతం చేస్తున్న వాళ్ళు, చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళు చాలా వరకు ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, డౌట్ అయితే అడుగుతున్నారు. ఏంటి అంటే మేము సప్త శనివారాలు చేస్తున్నాము, ఒకవేళ మధ్యలోనే మేము తిరుమల వెళ్ళాలి అనుకుంటే వెళ్ళవచ్చా? 8 వారాలు పూర్తవ్వకుండానే మేము ఒకవేళ ముడుపు తీసుకెళ్ళి హుండీలో వేయవచ్చా? ఒకవేళ మా కోరిక నెరవేరిన తర్వాత మాత్రమే వేయాలా? కోరిక తీరకపోతే ముడుపు వేయకూడదా? మేము తిరుపతి వెళ్ళకూడదా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు. మీకు స్వామివారి దగ్గర నుంచి పిలుపు ఎప్పుడు వచ్చినా సరే అసలు ఆలోచించకుండా ఒక్క సెకండ్ కూడా మీరు లేట్ చేయకుండా స్వామివారి దర్శనానికి వెళ్ళిపోండి. ఒకవేళ మీరు ముడుపు కట్టుకున్నట్లయితే కనుక మీరు 8 వారాలు పూర్తవ్వకపోయినా పర్వాలేదు, మీరు ఆ ముడుపుని తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించి రావచ్చు. ఒకవేళ మీరు 8 వారాలు పూర్తయిన తర్వాత మాత్రమే వెళ్తాము అనుకుంటే కనుక ఆ ముడుపుని పూజా మందిరంలోనే ఉంచి మీరు స్వామివారికి దండం పెట్టుకొని తిరుమల వెళ్ళి రావచ్చు. లేదు మేము మధ్యలోనే తిరుమల వెళ్తున్నాము, ముడుపుని తీసుకెళ్తాము అనుకుంటే కనుక తీసుకెళ్ళొచ్చు. మీకు ఒక విషయం చెప్పనా, నేను తిరుమల వెళ్తానని అసలు అనుకోనే లేదండి. నేను సప్త శనివారాలు చేసుకున్న తర్వాత రోజు నాకు అనిపిస్తుంది తిరుమల వెళ్ళాలి వెళ్ళాలి అని, కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అలాంటి టైంలో స్వామి ఎక్కడి నుంచి పంపించారో తెలియదు, కానీ నాకు ఒక చిన్న ప్రమోషన్ రావడం, ఆ అమౌంట్తో నేను అట్లాగే పెట్టుకొని ఈ డబ్బుల్ని నేను తిరుమల వెళ్ళడానికి మాత్రం యూజ్ చేసుకోవాలి అని ఒక థాట్ రావడం, అప్పటికప్పుడు తత్కాల్లో మేము టికెట్స్ బుక్ చేసుకోవడం, ఇలా వెళ్ళిపోయామన్నమాట. మాతో పాటు మా అమ్మ చెల్లి వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చినప్పటికీ కూడా నేను ఏం ప్రిపరేషన్స్ చేయలేదు, జస్ట్ నేను తత్కాల్లో టికెట్స్ మాత్రమే బుక్ చేయించుకొని వెళ్ళిపోయాము. జన్మలో అంతటి అదృష్టం ఉందో లేదో అనుకున్నాను, కానీ స్వామివారి నేత్ర దర్శనం అయితే అయ్యిందండి. ఎగ్జాక్ట్లీ మనకి ఉగాది పండుగ రోజు, ఆ రోజు గురువారం కదా, ఆ రోజు స్వామివారికి నేత్ర దర్శనం అయితే జరిగింది, మాకు నిజరూప దర్శనం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది. ఈ సమ్మర్లో ఎవరైతే తిరుమల వెళ్ళాలి అనుకుంటున్నారో దయచేసి ఈ సమ్మర్లో మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఎండలు ఎక్కువగానే ఉంటాయి, జనాలు ఎక్కువగానే ఉంటారు, రద్దీ ఎక్కువగా ఉంటుంది. పిల్లలతో మాత్రం అస్సలు వెళ్ళకండి. మేము లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాము, చాలా ఇబ్బంది పడ్డాము. దయచేసి సమ్మర్లో మాత్రం తిరుమల ట్రిప్ అయితే పెట్టుకోవద్దు, చిన్నపిల్లలు ఉంటే కనుక. ఇప్పుడు తిరుమల వెళ్ళిన స్వామివారి దర్శనానికంటే ముందు మనం వరాహ స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి. తర్వాత మనం వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత వీలైతే అమ్మవారి దర్శనం కూడా ఖచ్చితంగా చేసుకొని రావాలి. మేము ఇలాగా ఖచ్చితంగా వెళ్తాము. అయితే ఈసారి మాకు కొంచెం టైం ఉండడం వల్ల మేమైతే కింద ఉన్న గుళ్ళని చూసుకున్నాము. గోవిందరాజస్వామి టెంపుల్, అలాగే పద్మావతి అమ్మవారి గుడి, ఇస్కాన్ టెంపుల్, ఇంకొచ్చేసి మనకు కపిల తీర్థం, ఇవన్నీ చూసుకొని వచ్చామన్నమాట. ఇండే మనకు కోదండరామస్వామి వారి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ గురించి కూడా ఎవరికీ తెలియదు. ఖచ్చితంగా ఈ 5 ప్లేసెస్కి విజిట్ చేయండి. శనివారం వ్రతం చేస్తున్న వాళ్ళు ముడుపు గురించి మీరు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. సప్త శనివారం పూజా విధానం, అలాగే సాయంత్రం పూజా విధానం, ఉద్యాపన, ఇవన్నీ ఎలా చేయాలి అని ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి 8వ వారం పూర్తి చేసుకునే వరకు ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో ఉంది, క్లియర్గా ఉంటుంది. ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేయండి. వామవారి దర్శనానికి మాకు పండుగ రోజు 12 గంటలకైతే ఇచ్చారనమాట స్లాట్. అయితే మేము 10 o'clock దర్శనంకి వెళ్ళిపోయాము. మేము మార్నింగ్ 10 o'clock లైన్లోకి వెళ్తే మాకు ఈవినింగ్ 4 అయిపోయిందనమాట. బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకు 6 hours టైం అయితే పట్టింది దర్శనానికి. అప్పుడు ఇంకా 10th క్లాస్ ఇంటర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి కొంచెం తొందరగానే అయిపోయింది. కానీ మంచి సమ్మర్లో అయితే మాత్రం చాలా రష్ ఉంటుంది, చూసుకొని వెళ్ళండి. ఇంతకీ నా కోరిక నెరవేరినట్ట కాదా? వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ విషయంలో మాత్రం మీరు తిరుమలలో ఇస్తాము అనుకుంటే తిరుమల ఖచ్చితంగా వెళ్ళండి,
లేకపోతే మీ ఇంటికి దగ్గరలో ఉన్న గుళ్ళో ఇస్తాము అనుకుంటే మీ ఇంటికి దగ్గరలో ఉన్న గుళ్ళో అయినా ఇవ్వచ్చు. కానీ తిరుమల వస్తాము అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తిరుమల వెళ్ళాల్సిందే. స్వామివారి దయ వల్ల మేము అనుకోకుండానే తిరుమల వెళ్ళొచ్చాము. స్వామివారికి ఇంకా అక్కడ నుంచి తీసుకొచ్చిన లడ్డు ప్రసాదాన్ని అయితే ఇంట్లో పూజ చేసుకొని ఇలాగా అందరికీ పంచిపెట్టుకున్నాం అనమాట. ఇలా మా తిరుమల ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది. ఇలానే మీ అందరికీ కూడా ఆ స్వామివారి దగ్గర నుంచి పిలుపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.